అల్లూరు జిల్లా సలుగుకు పూలం అప్పారావు అనే గిరిజనుడు అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోవడంతో కుటుంబ సభ్యులు వైద్యం కోసం స్థానిక ఈదులపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్పృహ కోల్పోయిన వెంటనే ఆసుపత్రికి తీసుకురాగా డాక్టర్స్ అందుబాటులో లేకపోవడంతో నర్సులు తూతూ మంత్రంగా వైద్యం అందించారని మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. పాడేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని చెప్పడంతో అంబులెన్స్ అడగ్గా అంబులెన్స్ 3 నెలల నుంచి రిపేర్లో ఉందని చెప్పారని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో తన భర్త ప్రాణాలు కోల్పోయాడని మృతుని భార్య కన్నీటి పర్యంతమైంది. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు గిరిజనుల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని ఈదులపాలెం ఆసుపత్రిలో అన్ని వసతులు కల్పించి సకాలంలో సరైన వైద్యం అందించేలా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. తీసుకొచ్చిన తర్వాత కూడా మాకు అంబులెన్స్ లేదు. అది అంబులెన్స్ ఉంటే పాడేరుకి తీసుకుని ఇప్పటికి నెల రోజులు అయిపోతుంది. హాస్పిటల్ అంబులెన్స్ లేదు అనేసి టాప్ అడిగితే పైకి పిఓ గారు కలెక్టర్ గారు కడుక్కోమనేసి హాస్పిటల్ నుంచి టాప్ అడిగినప్పుడు ఆ రీతిగా చెప్తున్నారట అధికారులు. మరి అందుకనే ప్రభుత్వంని స్పందించి ఈ ప్రభుత్వంలో చేస్తున్న ప్రతి ఒక్క అధికారి కూడా మా ఈదులపాలెం హాస్పిటల్లోని అంబులెన్స్ కావాలని అడుగుతున్నాం.